ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆర్థిక పరిస్థితిని పయ్యావులకు వివరించారు సెక్రటరీ కేవీవి సత్యనారాయణ. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి. అన్ని రకాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ఇక ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయి సమీక్ష మరొకసారి జరుపుతామన్నారు. ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలంటూ ఆయన అధికారులను ఆదేశించిన పరిస్థితి. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. అట్లాగే త్వరలో శ్వేతపత్రం కూడా విడుదల చేస్తానంటూ ఆయన ప్రకటించారు. సో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పయ్యావుల కేశవ్ ఇంకా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన శాఖ. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను మార్చేశారని అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్థిక శాఖను, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు పెంచారు. ఆయనతో ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాలు కూడా ఆయనే చూస్తున్నారు. కాబట్టి ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన పెద్ద ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గానే తన బాధ్యతలు 2వ బ్లాక్లోని 212 ఛాంబర్లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న వెంటనే ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి కేవీవి సత్యనారాయణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మొత్తం వివరించారు. అయితే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ రివ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రానికి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అప్పులకు సంబంధించి, అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పైన పూర్తి వివరాలు కావాలని ఆర్థిక శాఖ అధికారిని ఆదేశించారు. అంతేకాదు శాఖల వారీగా ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని శాఖల డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఆదేశాలు ఇచ్చారు. అదేంటంటే శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలి. 5 ఏళ్లలో ఏం జరిగింది, ఎంత నిధులు ఖర్చు పెట్టారు, అసలు ఏ అభివృద్ధి జరిగిందనే దానికి సంబంధించిన విషయంలో ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు గత 5 ఏళ్లలో తీసుకున్న అప్పులేంటి, ఏ శాఖల నుంచి, ఇతర శాఖల నుంచి ఆర్థిక శాఖ మళ్లించినటువంటి నిధులెన్ని, అదేవిధంగా ఆ నిధులకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని, ఆ నిధుల్ని స్కీమ్స్ కోసం ఎంతవరకు ఖర్చు పెట్టారు, లేకపోతే ఇతర అవసరాల కోసం ఎన్ని ఖర్చు పెట్టారు, ఇలా అంతా డేటా మొత్తం కావాలని పయ్యావుల కేశవ్ అయితే ఆర్థిక శాఖ అధికారులని కోరారు. ఆర్థిక శాఖలో కేవీ సత్యనారాయణ మీద కొంత విమర్శలు ఉన్నాయి. ఆయన పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చడంలో కేవీ సత్యనారాయణ పాత్ర కీలకంగా ఉందని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన లీవ్ని కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో ఆయన్నే పూర్తిగా దీని మీద బాధ్యతలు తీసుకోవాలి, పూర్తి వివరాలను అందించాలని కూడా పయ్యావుల కేశవ్ అయితే ఆదేశించారు. ప్రస్తుతం ఆయన సచివాలయంలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో ఈ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఆర్థిక శాఖ మీద మరోసారి రివ్యూ చేస్తారని పయ్యావుల కేశవ్ చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి చూస్తే కనుక పథకాలకు సంబంధించి గత 5 ఏళ్లలో పథకాలకు సంబంధించిన కేటాయింపులు ఏంటి, ఆ కేటాయింపుల్లో అవకతవకలు ఏమైనా జరిగాయా, నిధులు దారి మళ్లింపు జరిగిందా, పీడీ అకౌంట్స్ ద్వారా ఏమన్నా నిధులు అనేవి దారి మళ్ళయ్యా అనే దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ బాధ్యత తీసుకున్న వెంటనే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించడం, ముఖ్యంగా అధికారులు కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వడం అయితే ఒక చర్చనీయాంశం అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ కూటమి ఇచ్చినటువంటి హామీల అమల్లో కానీ, లేకపోతే పాలనను గాడిలో పెట్టడం, అందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ముందుకెళ్లాలంటే ఆర్థిక శాఖ కీలకంగా ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్తో పాటు ఎలకేషన్స్ అంటే కేటాయింపులు ఏ విధంగా చేయాలి, గతంలో బీసీ సప్లాన్ లాంటివి, ఎస్సీ/ఎస్టీ సప్లాన్ లాంటివి అన్నింటినీ తొలగించారు. వాటిని ఇప్పుడు పునరుద్ధరించే అవకాశం కనబడుతుంది. వీటన్నిటిని పునరుద్ధరించడంతో పాటు హామీలు అమలు చేయాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ మీద కొంత పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రానికి ప్రతి ఏటా బడ్జెట్ ఎంత ఉంది, కేంద్రం నుంచి ఎంతెంత నిధులు వస్తున్నాయి, ఏ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్న ఆ పథకాల నుంచి ఎంతెంత నిధులు రాష్ట్రానికి వస్తున్నాయి, ఎన్ని అంశాలను పరిగణలో తీసుకుని బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు మహిళలకు ఇచ్చే పథకాలకు సంబంధించి 3 సంవత్సరాలు 3 సిలిండర్లు కానీ, లేకపోతే ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ఆర్థిక శాఖతో లింక్ అయిన పథకాలు, ఆర్థిక శాఖ కొంత భారం అయ్యే పథకాలు. కాబట్టి వాటిని ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, వాటి కేటాయింపులు ఏ విధంగా చేసుకోవాలనే అంశం దాని మీద కూడా పయ్యావుల కేశవ్ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ప్రైమరీగానే ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. 24 తారీఖు 21,
22 అసెంబ్లీ సమావేశంలో 23 ఆదివారం 24 క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ 24 అయిన తర్వాత పూర్తి స్థాయిలో మంత్రులందరూ కూడా తమ శాఖల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 24 తర్వాత పూర్తి స్థాయిలో సచివాలయం నుండి ప్రతి శాఖ మీద రివ్యూ చేయడం, ఆ శాఖలో గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా శాఖలకు సంబంధించినటువంటి రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన ఆయన సమీక్ష చేసే అవకాశం ఉంది. రామదాస్ రైట్. రాజేష్, అంటే ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామంటారు. మీరు అన్నట్టుగా అసెంబ్లీ ముగిసిన తర్వాత మరొకసారి సీఎంతో భేటీ అయి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, గత ప్రభుత్వం చేసిన అప్పులేంటి, పెట్టిన ఖర్చులేంటి, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఏంటనే విషయంలో పూర్తి స్థాయిగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారా? ఖచ్చితంగా ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని పై అవకాశం స్వయంగా చెప్పారు. అంతకుముందు చంద్రబాబు వారం ముందే శాఖల వారీగా మంత్రులు ఆయన కలిసినప్పుడు, అంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అందరూ చంద్రబాబుని కలిశారు. ఆ రోజే చంద్రబాబు మంత్రులతో చెప్పారు, ప్రతి శాఖ అన్ని శాఖలలో శ్వేతపత్రం అయితే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఆ శాఖలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, అసలు ఉన్న ఆ ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఈ అంశాలన్నిటి మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి. 2014 నుంచి 19 వరకు ఎలాంటి పాలన జరిగింది, ఎలాంటి ఒక ఆర్థిక ప్రణాళిక ఉంది, ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ ఉంది, ఇలాంటి అన్ని అంశాలను బేరీజ్ వేసుకుంటూ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య జరిగిన అంశాలను బేరీజ్ వేసుకుని ప్రజలకు కూడా వాస్తవాలు వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, తాజా ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి కూడా ప్రజలకు వివరించాల్సి ఉంది. కాబట్టి దానిలో భాగంగానే శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితిని ఏ విధంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తామనే అంశాలను కూడా ప్రజలకు వివరించే పనిలో భాగంగానే అన్ని శాఖల శ్వేతపత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు భావించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ అనేది చాలా కీలకమైన శాఖ కాబట్టి నిధులకు సంబంధించినటువంటి లేకపోతే జీతాలకు సంబంధించి ప్రతిదీ కూడా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ శాఖలో ఇప్పటివరకు జరిగిన అవినీతి కానీ లేకపోతే నిధులు దారి మళ్లింపు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు రాష్ట్రానికి ఎంత నిధులు ఉన్నాయి, బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలని భావంలోనే ఆర్థిక శాఖ మీద ప్రత్యేక శ్వేతపత్రం విడుదల చేయాలని పై అవకాశం నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయించిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతానంటున్నారు కొత్త ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఆర్థిక మంత్రిగా స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక పరిస్థితిని మంత్రికి వివరించారు అధికారులు. ముఖ్యంగా సెక్రటరీ కేవీవి సత్యనారాయణ ఆయనతో భేటీ అయి పూర్తిస్థాయి వివరాలు అందించారు. ఇక సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి. అన్ని రకాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.